ఒకప్పుడు మనకి ఆరోగ్యవంతమైన ఆహారం లభించేది కాబట్టి మన తాతలు ముత్తాతలు వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. అయినా కూడా చెక్కు చెదరకుండా 90 ఏళ్లకి పైగా జీవితాన్ని హాయిగా గడిపేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులను చూస్తే ఎవరికి ఏ క్షణాన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో అర్థం కాకుండా ఉంది. అందుకే ఇప్పుడు జనమంతా వారి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఒంట్లో చేరిన అదనపు కొవ్వును, అధిక బరువును తగ్గించుకుంటున్నారు. అలాగే డైట్ పేరుతో ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్ అంటూ ఏవి పడితే అవి తినేస్తున్నారు. అలాంటి ఇన్స్టంట్ ఫుడ్స్ తినడం ఏమాత్రం మంచిది కాదని, పైకి హెల్దీ అని ఉన్నా వాటిని తింటే జబ్బులు తప్పవని పలు పరిశోధనలు చెప్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ గుండెకు చాలా మంచివి, వైద్యులు చెప్పే మాట ఇది. అయితే వీటిని రా రూపంలో ఉన్నప్పుడే తినాలి. అంటే అవి ప్రాసెస్ చేసి ఉండకూడదు. ముడి రూపంలో లభించే ఓట్స్ మాత్రమే తింటే మంచి జరుగుతుంది. అదే ఇప్పుడు చాలా కంపెనీలు తీసుకొస్తున్నాయి కదా ఇన్స్టంట్ ఓట్స్ రూపంలో, వాటిని మాత్రం తినకూడదు. అలా తింటే వాటిలో ఉండే చక్కెర, ఇతర కార్బోహైడ్రేట్లు గుండెకు చేటు చేస్తాయి, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. యోగర్ట్ అంటే గడ్డకట్టిన పెరుగే. దీనిని అనేక ఫ్లేవర్ల రూపంలో మనకు అమ్ముతున్నారు. వాటిని తింటే వాటిలో ఉండే చక్కెర మన ఒంట్లోకి వెళ్తుంది. తద్వారా కొవ్వు అధికంగా చేరడమే కాదు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగి డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. ఎనర్జీ డ్రింక్ శక్తినిస్తాయి కదా అని చెప్పి ఎనర్జీ డ్రింక్స్ గాని తాగుతున్నారా? అయితే జాగ్రత్త, ఎందుకంటే వాటితో శక్తి కాదు వ్యాధులు వస్తాయి. వాటిలో ఉండే హై క్యాలరీ కంటెంట్ గుండె జబ్బులను తెచ్చిపెడుతుంది, కొవ్వును పెంచుతుంది. బ్రెడ్, గోధుమలతో చేసిన హోల్ వీట్ బ్రెడ్ అని ఆరగించేస్తున్నారా? దాంతో ఆరోగ్యం కలగదు. పైపెచ్చు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎడాపెడా పెరిగి డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. జాగ్రత్త. కూల్ డ్రింక్స్ ఇంకా డేంజర్. షుగర్ పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని పూర్తిగా మానేయాల్సిందే. లేదంటే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పాప్కార్న్ పెట్టి ఇచ్చే రంగురంగుల పేపర్ బాక్సులు తెలుసు కదా, వాటిలో పెట్టిన పాప్కార్న్ ను తినకూడదు. అలా తింటే విషపూరితమైన కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తాయట. ఆ తర్వాత జరిగేదేంటో అందరికీ తెలుసు కదా, చెప్పలేని రోగాలు వస్తాయి. ప్రోటీన్ బార్, మన శరీరానికి మంచి ప్రోటీన్స్ లభిస్తాయి కదా అని ప్రోటీన్ బార్స్ తినేరు. అవి చాలా డేంజర్ అట. వాటిని తింటే పెద్ద మొత్తంలో క్యాలరీలు శరీరంలో చేరతాయి. ఆ తర్వాత బరువు పెరగడం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.